వినయం అటువంటి. కాళ్ళ దగ్గర కూర్చుంటారండి. పెద్దలు సాధారణంగా లొంగిపోయేది, ఆశీర్వచనించేది, వాళ్ళ ఉన్నతిని కోరుకునేది. మనసులో వాళ్ళ పేరు గుర్తొస్తే ఓ ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఆయుష్మంతుడు కావాలి అని తలుచుకునేది. దేనివల్ల తెలుసా? ఆ వినయం వల్ల. అసలు ఆ వినయం అన్నది లేకపోతే పెద్దలైన వారు దరిదాపులకి రానివ్వరు. వాళ్ళ మనసులో మిగిలే అవకాశం కూడా ఉండదు, మనసులో స్థానాన్ని పొందలేదు. ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరవుతారు. గురువుకి కానీ ఈశ్వరుడికి కానీ దగ్గరవడానికి హేతు ఏది అంటే కేవలం వినయమే. వినయం తప్ప మీరు ఆ ఇద్దరికి దగ్గరవడానికి ఇంకొక హేతు ఉండదు. కారణం ఏంటో తెలుసా అండి? లోకంలో ఇంకా మిగిలిన ఏ అనుబంధానికి దగ్గర అవ్వాలన్నా బాహ్య కారణాలు ఉంటాయి. ఒక భర్తని భార్య దగ్గర అవ్వడానికి ఒక ప్రేమ ఏదో కారణం, ఒక కొడుకు తండ్రి, ఒక కూతురు తల్లికి, ఒక కోడలు మామగారికి, అలా దగ్గర అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలు. కానీ గురువు గారికి ఈశ్వరుడికి దగ్గర అవ్వడానికి కారణం ఏంటో తెలిసిన కృష్ణ వేయచ్చు. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీ వల్ల లేదు. ఎందుకో తెలుసా అండి? మాట నేను అంటున్నాను, వారికి అసలు కోరికుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడు ఉంటుందంటే కోరిక ఉంటుంది. ఇప్పుడు నాకు తృప్తి అన్న మాట ఇప్పుడు నాకు కోరిక ఉంటుంది. నాకు నేను గుంటూరులో ఒక జిలేబీ తినాలి అని నాకు కోరిక వచ్చింది అనుకోండి. పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబీ పెట్టారనుకోండి, నేను తింటే నాకు తృప్తి. అసలు నాకు దీని మీద వ్యామోహం. మీరు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నాకు దాని మీద ఏమో వచ్చింది, నేను దాన్ని తినాలని నేను కోరికపడను అనుకోండి. నేనంటే అలా అన్నాను మీరు అనుకోండి. నేను ఈ చేపలు ఏమున్నవాడిని, నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నాకు తృప్తి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి? నాకు ఏ కోరిక లేదు. ఏ కోరిక లేని నాకు మీరు ఏం చేసి తృప్తినిస్తారు? మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టినారు, తీసా భగవారేసి నేను వెళ్ళిపోతాను, నాకు దాని గురించి పట్టించలేదు. అది ఒక గడ్డి పరక. రెండూ నా దృష్టిలో. ఇప్పుడు ఇచ్చి నీ తృప్తి ఏమో, పుచ్చుకుని నాకేం తృప్తి లేదు. నా తృప్తి నీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడం ఒకటే తృప్తి. అది ఎవరి విషయంలో? గురువు విషయం. నా విషయంలో అన్నది ఉదాహరణ బాగా అర్థమవుతుందని చెప్పాను తప్ప నేను ఆ స్థాయిని నేను చెప్పట్లేదు. అప్పుడు అలా అహంకారం. ఏమీ ఆశించని వాడు గురువు కనుక ఆ గురువు దేనికి లొంగుతాడు? ఆయన పాదాలను పట్టుకుంటే, గురువు గారి దగ్గర వినయంతో నిలబడగలిగితే గురువు గారు పొంగిపోతారు. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ కింద ఉంటారు. ఈశ్వరుడి దగ్గర అంతే. మీరు ఈశ్వరుడికి ఏమి ఇస్తారంటే? మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు. మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడు ఇచ్చాడు, మీ గుడ్డగా ఈశ్వరుడు ఇచ్చాడు, మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు, మీ మాట ఈశ్వరుడు ఇచ్చాడు, మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడు ఇస్తున్నాడు, పచనం ఆయన చేస్తున్నాడు, జీర్ణం ఆయన చేస్తున్నాడు. ఆయనకి మీరేమి ఇస్తారు? యాపిల్ పండు మీరు సృష్టించారేంటి? ఈశ్వరుడు సృష్టించారు. యాపిల్ పండు ప్రాణానికి డబ్బు మీరు సృష్టించారేంటి? శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చేవే. అన్నీ ఆయన ఇస్తే మీరేం ఇస్తారు ఈశ్వరుడికి? ఈశ్వర, నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగింది అన్నది నాకు లేదన్నది ఈ భావనే నివేదన. ఈ భావన మీకు కలిగిందనుకోండి, వినయానికి పరాకాష్ఠ అదే నివేదన. ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదం. ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము. ఆ అనుగ్రహము మీ ఆ మనసుకి పరిపుష్టి ఇస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహార పళ్ళం పెడుతుంటే బట్ట వేసి తీసుకెళ్తారు, బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకట్టు తింటారు. ఎందుకని? అది ప్రసాదం. ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం, ఈశ్వరుడికి చూపించకపోతే పులిహార. ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే నమ్మగలగడం. కాబట్టి ఈశ్వరుడికి నేనేమి ఇస్తాను? నేనేమి ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే. ఎంత పెద్దవారు మీరే లోకమంతా అంటున్నా నా పెద్దరికం ఏంటంటే, నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన బాబాయ్ దగ్గర కూర్చుంటారు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు. ఇది వినయం. దీనికి గురువు లొంగుతాడు, దీనికి ఈశ్వరుడు లొంగుతాడు. అందుకే శంకర భగవత్పాదుల గురించి ఎప్పుడు లోకంలో ఒక మాట అంటుంటారు. ఆయన జ్ఞానాన్ని కదా బోధ చేశారు, ఇంకా భక్తి అన్న మాటకి తాళెక్కడుంది? భక్తి అంటే రెండు ఉంటే కదా భక్తి. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, చిన్న ఆయన ఉన్నాడు, ఈయన ఆయన స్తోత్రం చేశారు అప్పుడు కదా. శంకర దృష్టిలో ఉన్నది ఒకటేగా, ఇంకా మళ్ళీ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు. భక్తి పరాకాష్ఠ జ్ఞానం. జ్ఞానానికి భక్తి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. పిండి లేని పండు ఎక్కడి నుంచి వస్తుందండి? భక్తితో కూడిన కర్మాచరణం వల్ల జ్ఞానం వస్తుంది. అసలు భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు. అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తి రేవ గదీయసి అని ప్రతిపాదించారు. మహానుభావుడైన జగద్గురువు. అబ్బో శంకర భగవత్పాదులు చెప్పండి.
ఆకాశం అంత ఎక్కువ ఎదిగారు, పాతాళం అంత కిందకి దిగారు. ఇంకా తర్వాత ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ మధ్యలోకి వచ్చి నిలబడాలి తప్ప శంకరులు దాటి పైకి ఎక్కలేదు, శంకరుల కన్నా కిందకెళ్ళలేదు. ఆయన కిందకి ఎంత వెళ్ళారో అంతా వెళ్ళారు. ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుడి దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్య వారు మాట్లాడారు. పశుమాంసజ్ఞ ప్రతిపయా పదయుడిపో అన్నారు. ఎంత పైకి ఎక్కారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇప్పుడు ఇంకా మీరు అంతకన్నా పైకే పెడతారు, ఇంతకన్నా కింద పెడతారు. కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా తర్వాత ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా ఎన్నిటి మధ్యలోనే మాట్లాడాలి. కాబట్టి శంకరుల కన్నా కిందకి వెళ్ళలేరు, శంకరుల కన్నా పైకి వెళ్ళలేరు. అది శంకరుల యొక్క తత్వం. వ్యోమవత్యాప్తదేహాయ. సరే, అందుచేత నీవు సుగ్రీవుడితో సమానమైన వాడివే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులు ఇద్దరు తేజస్సులో ఎంత గొప్పవారో, బలంలో ఎంత గొప్పవారో, నీవు కూడా తత్తుల్యమైన వాడవు. అంతే బలము, అంతే తేజస్సు ఉన్నవాడవు. అంటే రామలక్ష్మణులతో సమానమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి హనుమ. కానీ ఎక్కడ కూర్చుంటారు? గురు పాదాలు. ఎదిగినా ఒదగడం నేర్చుకోవాలి అంటే హనుమ యొక్క ఉపాసన చేసి తీరాలి. అందుకే మనకి లోకంలో చిన్న పిల్లలతో కూడా మనం ఎవరిని ఆరాధన చేయిస్తా అంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం. ఒకరు వినాయకుడు, ఒకరు హనుమ. సరే, వినాయకుడిని ఎందుకు అలాగా చెయ్యవలసి ఉంటుంది అన్నది రేపు వింటారు. మళ్ళీ చెవిటి చరణం ఎందుకు? హనుమ కూడా అంతే అపారమైనటువంటి వినయ సంపత్తి కలిగినటువంటి వాడు, మహానుభావుడై. ఈ మాటలు ఆయన ఎందుకు గర్వాన్ని పెంచలేదు, ఈ మాటలు ఆయన ఎందుకు వినయాన్ని పెంచాయి. అది విచిత్రం. మీరు అయ్యా చాలా వృద్ధిలోకి వచ్చారు, చాలా చక్కటి పని చేశారు అంటే ఇలా అనకూడదు. ఆయన చేత నేను పొందినటువంటి ప్రశంసా వాక్యం, అరే నేను వాడిని ఎందుకన్నాను అలాగా, ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడు అడగాలి. అందుకే ఒక గురువు దగ్గరికి వెళితే శిష్యుడు ఎప్పుడు చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా అండి? గురువు గారు, నా నడవడి చేత మీ కీర్తికి ఎన్నడూ కలంకము కలగకుండుగాక. ఫలానా ఆయన గురువు గారు అని మిమ్మల్ని సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదా అయినా అన్నప్పుడు మంచి శిష్యుడిని తయారు చేశారండి అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్ప, ఏమండి మీ శిష్యుడు అటువంటి వాడిని తయారు చేశారు అన్ననాడు గురువు తల ఉంచుకోవలసి వస్తుంది.